హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మన కంప్యూటర్లో ఒకేసారి మల్టిపుల్ ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతే, మనం కంప్యూటర్లో ఏదైనా డేటాని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా కాకుండా ఫోల్డర్స్ క్రియేట్ చేసి మనం సేవ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక డెస్క్టాప్. దీని మీద మనం ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? రైట్ క్లిక్ ప్రెస్ చేసి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ అని ప్రెస్ చేసి దానికి ఒక నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిసెంబర్ అనుకోండి, డిసెంబర్ అని టైప్ చేసాం. సో ఈ సింగిల్ ఫోల్డర్ని ఇలాగ మనం క్రియేట్ చేయొచ్చు ఈజీగా. అలా కాకుండా ఒకేసారి మనకి మల్టిపుల్ ఫోల్డర్స్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి ఒకేసారి ఫోల్డర్స్ కావాలి అనుకున్నాం. సో ప్రతిసారి మనం రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ క్లిక్ చేసి ఆ మంత్ నేమ్ ఎంటర్ చేసి ఫోల్డర్ని క్రియేట్ చేసే అవసరం లేదండి. సో దీనికోసం నేను చెప్పబోయే ఈ ట్రిక్ని ఉపయోగించి మీరు ఒకేసారి మల్టిపుల్ ఫోల్డర్స్ని క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే, సో నోట్ప్యాడ్ అనే సాఫ్ట్వేర్ని మన కంప్యూటర్లో ఓపెన్ చేయాలి. సో నోట్ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం ఏ ఫోల్డర్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ నేమ్ ముందు ఎండి అని టైప్ చేసి ఆ ఫోల్డర్ నేమ్ రాయాలి. ఇప్పుడు మనకి జనవరి కావాలి కాబట్టి ఎండి స్పేస్ జాన్, ఎండి స్పేస్ ఫెబ్, ఎండి స్పేస్ మార్చ్, ఎండి స్పేస్ ఏప్రిల్, ఎండి స్పేస్ మే. అట్లా ఇప్పుడు నాకు 5 చాలనుకోండి. ఈ 5 నేమ్స్ ఇలా ఎండి అని ఇచ్చేసి ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి? ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అని ప్రెస్ చేసిన తర్వాత దీనికి నేమ్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఫోల్డర్స్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి? మనకి డెస్క్టాప్ మీద. సో డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చే ముందు మాత్రం చిన్న నేను చెప్పిన నేమే ఇవ్వాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చేసి .bat అనే నేమ్తో సేవ్ చేయాలి. BAT అంటే బ్యాచ్ ఫైల్ అనమాట. సో ఈ బ్యాచ్ ఫైల్ ఏం క్రియేట్ చేస్తుందంటే, ఫోల్డర్స్ మనం ఏదైతే ఇచ్చామో ఆ నోట్ప్యాడ్లో ఉన్న పేరుతో ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి 1.bat అని ఇచ్చేసి దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇంక ఈ నోట్ప్యాడ్ క్లోజ్ చేస్తే మనకి డెస్క్టాప్ మీద 1 అనే ఒక పేరుతో ఒక ఫైల్ క్రియేట్ అయ్యించండి. సో దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ పేరుతో ఆ నేమ్తో ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయ్యించండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే క్రియేట్ అయ్యాయి. దీంట్లో మనకు కావాల్సిన విధంగా మనము ఫైల్స్ని సేవ్ చేసుకోవచ్చు. సో డైలీ మనం ఏ మంత్లో తీసిన ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఆ మంత్లో క్రియేట్ చేసిన ఫైల్స్ కావచ్చు, మనం ఫోల్డర్లో పెట్టుకోవాలంటే ఇలాగా చేయొచ్చండి. ఒకవేళ మీకు టైప్ చేయడం కష్టంగా ఉంది, ఆల్రెడీ మీరు ఎక్సెల్లోనో వర్డ్లోనో మీ ఫైల్ ఉంటే ఆ ఫైల్ నేమ్స్ని కూడా మనము నోట్ప్యాడ్లో కాపీ చేసుకొని ఫోల్డర్గా క్రియేట్ చేయొచ్చండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం నేను ఇప్పుడు ఫ్రెండ్స్ అనే ఎక్సెల్ ఫైల్ ఉందండి, దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేయగానే ఇక్కడ ఫ్రెండ్స్ నేమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ పేర్లతో మనం ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకున్నామండి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే పేర్లు మాత్రమే ఉన్నాయి, దీని ముందర ఎండి అనే ఒక వర్డ్ లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, పక్కన కాలంలో ఎండి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ మిగతా దానిలో కూడా అదే ఎండితో రావాలి అన్నప్పుడు జస్ట్ Ctrl+E అని ప్రెస్ చేశారనుకోండి, దాన్ని ఫ్లాష్ ఫిల్ అంటాం. అంటే ఎండి అని వచ్చి పక్కన నేమ్స్ కూడా ఆటోమేటిక్గా ఈ ఎండి అనేది కంటిన్యూగా వచ్చేస్తుందండి. ఇప్పుడు వీటినన్నిటిని ఈ నేమ్స్, ఈ లిస్ట్లో ఉండే నేమ్స్ అన్నిటిని మీరు సెలెక్ట్ చేసి కాపీ చేయండి. మరి మీరు నోట్ప్యాడ్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. చేసి ఎడిట్ అనే మెనూలోకి వెళ్ళి పేస్ట్ అని కొట్టగానే ఆ నేమ్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. మళ్ళీ మనం టైప్ చేసే అవసరం లేదు. ఇప్పుడు మీరు ఫైల్లోకి వెళ్ళి అగైన్ ఇంతకుముందు చూపించినట్లుగానే సేవ్ అని ప్రెస్ చేసి, అది డెస్క్టాప్ మీద కావచ్చు, లేకపోతే మీకు కావాల్సిన లొకేషన్ కావచ్చు, డి డ్రైవా, ఈ డ్రైవా, మీకు ఎక్కడ కావాలో అక్కడ ఆ ఫోల్డర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. చేసి పేరు ఏదైనా సరే, ఇందాక 1 ఇచ్చాం కదా, 2.bat అనేయండి, బ్యాచ్ ఫైల్గానే సేవ్ చేయాలి. చేసి సేవ్ అని ప్రెస్ చేయాలి. చేసి ఇంకా ఈ ఎక్సెల్ ఫైల్ని నోట్ప్యాడ్ని రెండింటిని క్లోజ్ చేసి, సో డెస్క్టాప్ మీద 2 అని క్రియేట్ అయింది కానీ, సో దీన్ని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఆ 2లో ఉండే నోట్ప్యాడ్లో ఉండే ఫైల్స్ నేమ్స్తో ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. చూడండి, ఇలాగా సింపుల్గా మీరు మల్టిపుల్ ఫోల్డర్స్ని విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంలో ఎక్సెల్ ద్వారా కావచ్చు, లేకపోతే నోట్ప్యాడ్ ద్వారా కావచ్చు, నేమ్స్ తీసుకొని వచ్చి ఫోల్డర్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.